మన ప్రభువును మన రక్షకునైన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ శుభాభివందనములండి. దేవాదేవుడు ఈ విధంగా మనలందరినీ సజీవులకులో సంరక్షించి మరొక తరుణము ఆయన సంధికి నడిపించిన విధానం బట్టి ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. వర్తమానం ఆరంభించుకునే ముందు దేవాదేవుడి సహాయార్థం చిన్న ప్రార్థన చేసుకుందాము. నన్ను మమ్మల్ని అందరూ మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు వేలాది వందనము స్తోత్రములు చెల్లించుకున్నాను. ప్రభువా, మరొక తరుణము నన్ను మమ్మల్ని అందరినీ ఈ విధంగా సమకూర్చిన మీ ప్రేమను బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. దయగల తండ్రి ప్రభా, దీనదాసురాలు ప్రార్థన ఆలకించండి. ఏమాత్రంలో అర్హత యోగ్యత లేని దానను అయినప్పటికీ అర్హమైన పాత్రగా మీరు వాడుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాను. నన్ను మరుగుపరచండి, నన్ను ఖాళీ చేయండి ప్రభువా. నీ పవిత్రమైన పరిశుద్ధమైన మాటలను నా నోటికి అందించి నీ ప్రజల అక్కరకొలది నేను మాట్లాడగలిగినట్లుగా మీరే సహాయం చేయవలసిందిగా వేడుకుంటూ నన్ను మమ్మల్ని అందరం చేతికి అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైస్తులాడండి. మనము గత వారంలో బాప్తిస్మము అంటే ఏమిటి, బాప్తిస్మము ఎందుకు తీసుకోవాలని కొన్ని వచన భాగంలో మనము చూసుకుంటూ వచ్చినాము. ఒకవేళ మీరు అది చూడకపోతే ఒకసారి చూడండి. అది చూసినప్పుడు మీకు ఇది కూడా విన్నప్పుడు ఈజీగా అర్థమవుతుంది. మరి ఈ దినంలో కూడా కొన్ని వచనములు చూద్దాము. బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి, బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యతను చూద్దాము. మనం గత వారంలో బాప్తిస్మం అంటే పాతి పెట్టబడటని మాట్లాడుకుంటూ వచ్చినాం కదండి. అది వాక్యానుసారంగా ఒకసారి చూసుకొని మరికొన్ని వచనములను ఈ దినం మనము ధ్యానించడానికి దేవుడు సహాయం పడుగాక, ఆమేన్. రోమాపత్రిక 6వ అధ్యాయము 3-4 వచనములు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిసం పొందుతామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. మరణంలో ఆయనతో కూడా మనము పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. అదే అండి బాప్తిస్మం అంటే. గత వారంలో పాతి పెట్టబడుట అని చెప్తూ వచ్చినాను కదండి బాప్తిస్మం అంటే. మరి మన శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డమ్మములకు, ఈ లోక ఆచార సంప్రదాయాలలో మనము జీవిస్తూ వచ్చినాము. ఒకప్పుడు దేవుణ్ణి ఎరగనప్పుడు ఆ పాత జీవితమును, ఆ పాత ప్రాచీన స్వభావమును మనము మరి విడిచిపెట్టే వారంగా, పాతి పెట్టే వారంగా ఉండి నూతనమైన జీవం గలవారమై క్రీస్తులో బ్రతకడమే, మరలా జీవించడమే బాప్తిస్మము అని మనము గత వారంలో కూడా కొన్ని విషయములు మనం చూసుకుంటూ వచ్చాము. మరికొన్ని విషయములు చూద్దామండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనము. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుదురు. ఇక్కడ బాప్తిసం పొందినప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుకుంటారని పేతురు సెలవిస్తూ ఉన్నాడు కదండి. అయితే పేతురుకు కూడా ఒక సందేహం ఉండేదన్నమాట. ఏమనంటే బాప్తిసం తీసుకున్న వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనేది ఒక సందేహం ఆయనకు ఉన్నది. కాబట్టే ఈ విధంగా మాట్లాడారని మనము అర్థం చేసుకోవచ్చు. నేను ఎందుకు ఈ విధంగా చెప్తున్నానంటే, మనము ఒకసారి పేతురు విషయంలో ఒకటి జరుగుతుంది కదండి, అదొకసారి చూద్దాం. మనము 10వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో అక్కడ పేతురుని అన్యజనాంగ మధ్యకి పంపిస్తున్నాడు. కొర్నేలు ఇంటికి వెళ్ళి అక్కడ సువార్త చెప్పు, అక్కడ అనేకులను నా వైపు త్రిప్పు అని దేవుడు ప్రత్యక్షత ఇచ్చే క్రమంలో ఒక సూచక క్రియలాగా ఒకటి చేస్తూ వచ్చాడు. అది మనకందరికీ సుపరిచితమే. మరొకసారి చదువుదాం. అది అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం నుంచి మనకు అక్కడ కనిపిస్తుందండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయటకు మిద్ద మీదకి ఎక్కెను. అతని మిక్కిలి ఆకలిగొని భోజనం చేయగొరను. ఇంటి వారు సిద్ధం చేయుచుండగా అతడు పరవశుడై ఆకాశం తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయు చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుస్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు పేతురు, నీవు లేచి చంపుకొని తినుమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదైనాను నేనెన్నడూ తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటినిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశములకు ఎత్తబడెను. ఈ సూచక్రియ అండి, ఈ దర్శనము తనకు ఒకటి గుర్తు చేయడానికే దేవుడు అనుమతిస్తూ వచ్చినాడు. ఏంటనంటే, నువ్వు అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, నా నిమిత్తమే సువార్త ప్రకటించాలి, నా వైపు వారిని తిప్పాలి అనే ఉద్దేశంతో ఈ దర్శనము
పేతురుకి ఇవ్వడం మనము చూస్తున్నాము. పేతురుకి అప్పటి వరకు ఒకటి ఉండేదన్నమాట, బాప్తీసం తీసుకున్న వారు మాత్రమే పరిశుద్ధాత్మను పొందుకుంటారు అని ఒక అభిప్రాయం ఉండేది. ఆ అభిప్రాయం తప్పు. బాప్తీసం పొందకపోయినప్పటికీ అన్ని జనుల మధ్య నేను పరిశుద్ధాత్మను నింపగలుగుతాను అని రుజువుపరచడానికి దర్శనాన్ని చూపిస్తూ వచ్చినాడు. అయినప్పటికీ పేతురుకి అర్థం కాలేదు. కాబట్టే ఆయన ఆ విధంగా మాట్లాడటం మనము అర్థం చేసుకోవచ్చు. నాకు అర్థమైంది, నేను చెప్తున్నానండి. కావాలంటే మీరు వచన భాగాలు కూడా ఒక్కసారి మీరు కూడా అర్థం చేసుకొని చదువుకుంటూ వస్తే మీకు అర్థమవుతుంది. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము ఇక్కడ 44వ వచనం దగ్గర నుంచి చూస్తే, ఆ అపోహలో ఉన్నవారికి, అంటే పేతురు అదే అభిప్రాయంలో ఉన్నాడు కదండి, అన్యజనులకు పరిశుద్ధాత్మ అనే వరమును దేవుడు చూపించాలన్న ఉద్దేశంతో ఆ దర్శనం ఇచ్చాడని పేతురు ఇంకా గ్రహించలేని వాడుగా ఉన్నాడు. కాబట్టే ఆయన కళ్ళు తెరిపించడానికే పేతురుని మరి దేవుడు తన దర్శనంని అర్థం చేసుకోవడానికి ఇవంతా చేస్తూ వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. మరి బాప్తిసం పొందిన వారు మాత్రమే పరిశుద్ధాత్మను మరి పొందుకుంటారా? మేము బాప్తిసం పొందలేదు, అయినప్పటికీ మేము పరిచయంలో వాడబడుతున్నామే. మేము బాప్తిసం పొందలేదు, అయినప్పటికీ అనేకులను దేవుని దగ్గరికి నడుపుతున్నామే. మేము బాప్తిసం పొందలేదు, అయినప్పటికీ మేము ఆయన ఆజ్ఞను పాటిస్తున్నాము, ఆయన వెంబడిస్తున్నాము, విశ్వాసంలో కొనసాగుతున్నాము. మేము ప్రార్థిస్తే అనేక సార్లు జవాబులు పొందుకుంటూ వచ్చినాము. మరి బాప్తిసం పొందనవసరం, పొందకోకుండానే మేము అన్నీ చేస్తున్నాం కదా. మరి బాప్తిసం పొందుతూనే పరిశుద్ధాత్మ పొందుకుంటాడని ఎలా చెప్తున్నారు అని అనేకులు ప్రశ్నిస్తూ ఉన్నారు. దానికి సమాధానంగా పేతురు అన్యజనుల మధ్యకు వెళ్ళడానికి ఇష్టపడలేదు. దర్శనరీతిగా దేవుడు చూపించిందని అర్థం చేసుకోలేదు. తను అర్థం చేసుకోవడానికే ఇక్కడ అన్యజనుల మీద పరిశుద్ధాత్మను కుమ్మరించడము చూస్తున్నాం. మీకు మాత్రమే కాదు, నేను అన్యజనులకును దేవుడే అని దేవుడే తను ప్రత్యక్షపరచుకున్నట్లుగా మనం ఇక్కడ ఈ వచన భాగంలో చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మరి బాప్తిసం పొందకపోయినప్పటికీ వారు అన్యజనుల మీదకే పరిశుద్ధాత్మ వచ్చింది కదా అని అపోహలో ఉంటారేమో. కాబట్టి పేతురుకు ఉన్న అభిప్రాయాన్ని తప్పు అని చెప్పడానికి, ఆ దర్శనాన్ని మరొకసారి ఆయన అర్థం చేసుకోవడానికి ఇక్కడ దేవాదేవుడు దీన్ని అనుమతించినట్లుగా మనము అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉంటున్నాము. ఇక్కడ ఏం జరిగిందనంటే, పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా, ఏం మాట్లాడి, ఆయన యందు విశ్వాసం ఉంచివాడెవడో వాడు ఆయన నామం మూలముగా పాపక్షమాపణ పొందనని ప్రవక్తలందరూ ఆయనను గురించి సాక్ష్యం ఇచ్చున్నారు. నేను ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు ఇంకా ఆయన చెప్పుచుండగానే అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబట్టు చూచి విభ్రాంతి నొందిరి. ఏలియనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనాను నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించను. చూడండి, ఇక్కడ పేతురు కన్నులు తెరవబడ్డాయి. అప్పటి వరకు ఒక అభిప్రాయం ఉండేది పేతురుకి, మరి అన్ని జనులకు సువార్త ప్రకటించడం అవసరమా అనే అభిప్రాయంలో ఉన్నాడేమో బహుశా. కాబట్టి ఆయన అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చినప్పుడు అప్పుడు అర్థమైంది ఇది దేవుని కార్యము. ఆ దర్శనం కూడా తనకు అప్పుడు అర్థమవడానికి ఈ సంఘటనే చాలా సహాయంగా పేతురికి ఉందని చెప్పవచ్చు. అదేవిధంగా అనేకుల నుండి బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు పొందుకుంటాము అనే అపోహలో ఉన్నవారికి కూడా మరొక వచన భాగం చూద్దాము. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండరి. ఇక్కడ ఫిలిప్పు ద్వారా సువార్త విన్నవారు, రాజ్యం గురించి యేసుక్రీస్తు నామం గురించి సువార్త విన్నవారందరూ కూడా, పురుషులు స్త్రీలు అందరూ కూడా బాప్తిసం పొందారు. అయినప్పటికీ వారి మీద ఇంకా పరిశుద్ధాత్మ దిగి ఉండలేదని మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చినాం. బాప్తిసం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ పూర్ణులుగా అవుతారని, పరిశుద్ధాత్మ చేత నింపబడతారని అనుకోవడానికి లేదండి. ఇక్కడ వీరు ఎంతకాలం మీద తెలియదు బాప్తిసం తీసుకొని, వారు ఇంకడు బాప్తిసం తీసుకున్నప్పటికీ పరిశుద్ధాత్మ పొందుకోలేని వారుగా ఉంటున్నారు. ఇక్కడ పేతురు యోహానులు ఇద్దరు వచ్చి వారి తలల మీద చేతులుంచి వారి కొరకు ప్రార్థన చేసిన తర్వాతనే వారు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకున్నారు. వారికి ఆ పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడిందని మనకు 17-18 వచనాలు కనిపిస్తుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అపోహ ఉంటుందండి. నేను బాప్తిసం తీసుకున్నప్పటికీ పరిచయంలో వాడబడుతున్నాను కదా, నాకు బాప్తిసం అవసరమా అని. ఇక్కడ మీరు గమనించినట్లయితే 10వ అధ్యాయం 44 నుంచి మనం చదువుకున్న వచనాలు, అక్కడ పరిశుద్ధాత్మ అనుజనుల మీద కూడా వచ్చింది. కానీ అంతటితో ఆగిపోయారండి అనుజనులు? కాదు కదా, బాప్తిసం తీసుకున్నారు.
అంటే పరిశుద్ధాత్మ ఇంకనూ కోరుకునే వారికి బాప్తిస్మం చాలా అవసరం అండి. మరొక వచన భాగం చూద్దామండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 3-5 వచన భాగాలన్నీ చదువుకోవడానికి మనకు సమయం ఉండదు కాబట్టి ఇవన్నీ మనకు సుపరిచితమే కాబట్టి క్లుప్తంగా నేను చెప్తానండి. ఇక్కడ యేసుక్రీస్తు వారు నికోదేము మధ్య జరుగుతున్న సంభాషణ అండి. ఇక్కడ నికోదేము ఎవరంటే మనకు అందరికీ సుపరిచితమే. ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ధర్మశాస్త్రమును ఆచరించేవాడు, బోధించేవాడు. అంటే ధర్మశాస్త్రం ఏదైతే చెప్తుందో దాన్ని ఆచరించేవాడు, ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకునేవాడు, ప్రవర్తించేవాడు, అనేకులకు ధర్మశాస్త్రం గురించి బోధించేవాడు, ఒక ప్రవక్త అని చెప్పవచ్చు. మరి ఈయన మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము ఇవేంటో ఎరగనివాడుగా ఉన్నాడని ఇక్కడ మనము ఈ వచన భాగాలను బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒకడు క్రొత్తగా జన్మించని కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని నికోదేముతో చెప్పాడు. అప్పుడు నికోదేమేమో, ముసలిమాడైన మనుషుడు ఎలాగా జన్మింపగలడు? రెండో మరి తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన్ని క్వశ్చన్ చేయడం మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా ఆయనకి బాప్తిస్మం అనుభవం ఉంటే ఈ క్వశ్చన్ వేసేవాడు కాదేమో. అంతవరకు ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నాడు, ధర్మశాస్త్రానుసారంగా నడుచుకుంటున్నాడు, బోధిస్తున్నాడు, కానీ అనేకులను దేవుని దగ్గరకు నడిపిస్తున్నాడు, కానీ ఆయన బాప్తిస్మం అనుభవంలో లేనివాడుగా ఇక్కడ నికోదేము ఉంటున్నాడు. మరి అంత గొప్ప ధర్మశాస్త్రోపదేశకుడే బాప్తిస్మం గురించి అవగాహన లేకుండా ఉంటే మీరు మరి ఎంతకాలం అవుతుందో పరిచర్లో వాడబడుతున్నారు, అనేక ఆత్మల కొరకు ప్రార్థించగలుగుతున్నారు, సువార్త ప్రకటించగలుగుతున్నారు, దేవుని కొరకు ఎన్నో ధర్మకార్యాలు, సత్కార్యాలు చేయగలుగుతున్నారు. కానీ నికోదేము వల్ల మీరు ఉన్నారేమో. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవాదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నికోదేముతో చెప్పిన దేవుడు నీతో కూడా చెప్తున్నాడు. దయచేసి ఈ వాక్యం మీ కొరకే అండి. ఎంతమంది అయితే బాప్తిస్మం పోస్ట్ పోన్ చేస్తూ మేము ఆయన పరిచర్లో వాడబడుతున్నాం కదా, మాకు ఇంకా బాప్తిస్మం అవసరమా, చూద్దాంలే చాలా టైం ఉంది కదా అని పోస్ట్ పోన్ చేస్తున్నావా? మరి నీ కుటుంబ పరిస్థితులను బట్టి, నీ వ్యక్తిగత పరిస్థితులను బట్టి నువ్వు వెనుకంజ వేస్తున్నావా? బాప్తిస్మం పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నావా? ఒకవేళ ఈ దినమే, ఈ క్షణమే, ఈ సమయం అందే దేవుని రాకడ వస్తే మరి నీ పరిస్థితి ఏమిటి? విడబడతావు, జాగ్రత్త. హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించడట. అంత మాత్రమే కాదు, ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యము చూడలేడట. మీరు ఎంత సేవా పరిచర్య చేసినప్పటికీ, పరిచర్లు ఎంతగా బహుగా వాడబడుతున్నప్పటికీ, ఎంతోమంది ఆత్మల కొరకు మీరు భారంగా ప్రార్థిస్తున్నప్పటికీ, మీ ప్రార్థన జవాబు వస్తున్నప్పటికీ, అనేక ఆత్మలను దేవుని దగ్గరకు నడిపిస్తున్నారని అనుకుంటున్నప్పటికీ, విశ్వాసంలో కొనసాగుతున్నాము, సత్క్రియలు చేస్తున్నామని మీరు అనుకుంటున్నప్పటికీ దేవుని రాజ్యమును మీరు చూడలేరట, దేవుని రాజ్యంలో మీరు ప్రవేశించలేరట. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మీరు ఎంతకాలమైందో దేవుని పరిచర్లో వాడబడుతూ ఉండి, ఎంతకాలమైందో మరి ఈ బాప్తిస్మను పోస్ట్ పోన్ చేస్తూ మీ పరిస్థితులు ఏమిటో, మీ వ్యక్తిగత పరిస్థితులు ఏమిటో, కుటుంబ పరిస్థితులు ఏమిటో నాకే తెలియదు, కానీ దేవునికి తెలుసు కదండి. దేవుని దగ్గర పెట్టండి. ప్రభువా, నా పరిస్థితి ఇది, నా కుటుంబ పరిస్థితి, నా వ్యక్తిగత పరిస్థితి ఇది, దయతో నాకు సహాయం చేయండి ప్రభువా, నేను బాప్తిస్మం తీసుకోవాలనుకుంటున్నానని మీరు పరిశుద్ధాత్మని సహాయం కోరుకుంటే తప్పకుండా మీకు దేవుడు సహాయం చేస్తారండి. ఇక్కడ నీటి మూలంగా అంటే ఇది నీటిలో ఇచ్చే బాప్తిస్మకు సాదృశ్యంగా ఉందండి. మనం చదువుకున్న వచన భాగంలో అపోస్తల కార్యం 2వ అధ్యాయము 38వ వచనంలో, అదేవిధంగా మత్తయి సువార్త 3వ అధ్యాయంలో కూడా అక్కడ 11వ వచనంలో మాట్లాడుతూ ఉంటాడు బాప్తిస్మిచ్చి యోహాను. మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నానని మాట్లాడుతూ ఉంటాడు. మారు మనసు అనేది మనసుకు సంబంధించింది. మీ మనసు మారిందని మీరు ఒక గొప్ప సాక్ష్యం ఇవ్వడమే నీటిలో బాప్తిస్మం తీసుకోవడము. నీటిలో బాప్తిస్మం తీసుకున్న వారికి పరిశుద్ధాత్మ వరమును పొందుకుంటారు కదండి. ఆ పరిశుద్ధాత్మ వరమే మరి దేవుని ఆత్మచేత నడిపింపబడడం అనమాట. హస్త నిక్షేపణ కూడా ఉంటుంది. బాప్తిస్మం అనేది 4 దశలుగా మనం చూడవచ్చు. మొదట మనసులో మార్పు రావాలి. పాత రోత జీవితంను తీసివేసుకొని నూతనమైన వారంగా, దేవుని కొరకు బ్రతికే వారంగా, అనేకులను దేవుని దగ్గరకు నడిపించేవారుగా మనము జీవించగలడమే బాప్తిస్మంలో మొట్టమొదటి అనుభవం అనమాట. మన హృదయం గుచ్చబడినప్పుడు వాక్యం చేత మన పాపాత్ములు అని దేవుడు తన అద్దం వంటి వాక్యం ద్వారా మనకు చూపించినప్పుడు మనం ఒప్పుకోవడమే మారు మనసు పొందడము. అదే మనసులో ముందు జన్మించాలి, హృదయపూర్వకంగా హృదయంలో జన్మించాలి. తర్వాత నీటి మూలంగా అంటే వాక్యం చేత సంధింపబడిన మనము వాక్యం ద్వారా జన్మించాలి. మూడోదిగా చూస్తే ఆత్మ ద్వారా, ఆత్మ మూలంగా జన్మించాలి. అంటే దేవుని నడిపింపులో, దేవుడి గైడెన్స్లో మనము జన్మించాలి. తర్వాత హస్త నిక్షేపణ ద్వారా పరిశుద్ధాత్ముడు
మనకి తోడుగా ఉంటాడు, సహాయకారిగా ఉంటాడు. మనం ఎన్ని పరిస్థితులు గుండా వెళ్తున్నప్పటికీ పరిశుద్ధాత్ముడు దినదినము మనకు సహాయం చేయాలన్నా, మనల్ని నడిపించాలన్నా, ఆ శోధనను తట్టుకునే శక్తిని మనకి ఇవ్వాలన్నా బాప్తిసం తప్పనిసరి అని ప్రభు పేరిట మనవి చేసుకుంటూ, మరి ఇంతవరకు విన్న వాక్యమును ప్రతి హృదయాల దేవుడు నీరు కట్టి ఫలింపచేసి తన రాకడ సిద్ధపరచును గాక. ఆమేన్.